ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ బిజీగా ఉన్నారు. కొద్ది రోజుల క్రితం కుంకి ఏనుగుల కోసం కర్ణాటక వెళ్లొచ్చిన పవన్ కళ్యాణ్ కొద్ది రోజులకే ప్రధాని మోదీ సారథ్యంలో కేంద్రంలో బీజేపీ సంకీర్ణ కూటమి ఏర్పాటు చేసిన ఎన్డీఏ ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రుల సమావేశానికి హాజరయ్యారు. అక్కడి నుంచి నేరుగా తమిళనాడులో పర్యటించారు పవన్ కళ్యాణ్. ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై అవగాహన కల్పించేందుకు చెన్నై, తిరువాన్మియూరులో నిర్వహించిన సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్నారాయన. వరుస టూర్లు, షెడ్యూల్స్తో మరోసారి డిప్యూటీ సీఎం దేశం దృష్టిని ఆకర్షిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. దేశ ప్రధాని నరేంద్ర మోదీ సారథ్యంలో కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ సంకీర్ణ కూటమి ఏర్పాటు చేసిన ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు సమావేశంలో పాల్గొన్నారు. ఢిల్లీలోని హోటల్ అశోకాలో ఎన్డీఏ సంకీర్ణ కూటమి పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రుల సమావేశానికి ప్రధాని మోదీ అధ్యక్షత వహించారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సహా పలువురు కేంద్ర మంత్రులు ఇందులో పాల్గొన్నారు. ఎన్డీఏ భాగస్వామ్య పార్టీ కావడంతో ఏపీ నుండి పవన్ కళ్యాణ్ ఈ సమావేశానికి హాజరయ్యారు. భారత్ 4.18 ట్రిలియన్ల స్థూల జాతీయోత్పత్తితో ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఆవిర్భవించడం పట్ల హర్షం వ్యక్తం చేస్తూ కేంద్ర ప్రభుత్వానికి అభినందనలు తెలియజేశారు పవన్. ఆపరేషన్ సింధూర్ను విజయవంతం చేసినందుకు ధన్యవాదాలు తెలిపారు. మోదీ సారథ్యంలో దేశం చారిత్రాత్మక విజయాన్ని సాధించిందని, మోదీ దార్శనికతకు ఇది అద్దం పట్టిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఎన్డీఏ కేంద్రంలో అధికారంలోకి వచ్చిన 2014 నుండి దేశంలో పురోగతి సాధిస్తూనే వస్తుందని, ప్రగతిశీల పాలనకు ఇది నిలువెత్తు నిదర్శనమని పవన్ వ్యాఖ్యానించారు. దశాబ్ద కాలంలో ఎన్డీఏ సుపరిపాలన కింద భారత్ వృద్ధి నిరంతరాయంగా కొనసాగుతూ వస్తుందని, సరికొత్త ఆవిష్కరణలు, మౌలిక సదుపాయాలు, డిజిటల్ లావాదేవీల వంటి ఘన విజయాలను భారత్ అందుకుందని పేర్కొన్నారు. ఇది కేవలం ఆర్థిక విజయం కాదని, అంతకు మించిందని పవన్ వ్యాఖ్యానించారు. ఆధునిక భారత్ సాధిస్తున్న పురోగమనానికి ప్రపంచ దేశాల్లో పెరుగుతున్న ప్రాముఖ్యత ప్రతిబింబిస్తోందన్నారు. ప్రపంచంలో 3వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదగడానికి వికసిత్ భారత్ 2047 వైపు నడిపించడానికి ప్రధాన అడుగు పడిందని చెప్పారు. సమావేశంలో భోజన విరామ సమయంలో ప్రధాని మోదీని ప్రత్యేకంగా కలిశారు పవన్ కళ్యాణ్. మోదీ, పవన్ కళ్యాణ్, శివసేన, నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ చీలిక వర్గ నాయకులు, మహారాష్ట్ర ఉప ముఖ్యమంత్రులు ఏక్నాథ్ షిండే, అజిత్ పవార్లు ఒకే టేబుల్పై భోజనం చేశారు. ఈ ఫోటోను తన అధికారిక ఎక్స్ హ్యాండిల్లో పోస్ట్ చేశారు పవన్ కళ్యాణ్. భారత్ ట్రూ హీరోతో కలిసి భోజనం చేశారని చెప్పారు. దేశం పట్ల ఉన్న ప్రేమ, నిబద్ధత తామందరికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు పవన్. దేశవ్యాప్తంగా బీజేపీ, ఎన్డీఏ ముఖ్యమంత్రులు, ఉప ముఖ్యమంత్రులు పవన్ కళ్యాణ్ను ఆప్యాయంగా పలకరించారు. ఢిల్లీ పర్యటనకు ముందు పవన్ కళ్యాణ్ ఏపీ సరిహద్దు రాష్ట్రం కర్ణాటకలో పర్యటించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కర్ణాటక 4 కుంకి ఏనుగులను అందజేసేందుకు బెంగళూరులోని కర్ణాటక విధాన సౌధ వద్ద ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ ఇద్దరు కుంకి ఏనుగులను ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ సమక్షంలో అటవీ అధికారులకు అందించారు. కుంకి ఏనుగుల అప్పగింతకు సంబంధించి ఒప్పంద పత్రాలను, లైసెన్స్లు, వాటి సంరక్షణకు సంబంధించిన విధి విధానాల పత్రాలను కర్ణాటక సీఎం సిద్ధరామయ్య పవన్ కళ్యాణ్కు అందజేశారు. శాస్త్రోక్తంగా గజపూజ నిర్వహించిన అనంతరం జెండా ఊపుతూ కర్ణాటక ప్రభుత్వాధినేతలు కుంకిలను సాగనంపగా పూలవర్షం కురిపిస్తూ పవన్ కళ్యాణ్ ఆహ్వానం పలికారు. దేవ, కృష్ణ, అభిమన్యు, మహేంద్ర అనే పేర్లు కలిగిన కుంకి ఏనుగులు ఏపీకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్ అవసరాలకు అనుగుణంగా పవన్ కళ్యాణ్ రిక్వెస్టు మేరకు భవిష్యత్తులో మరిన్ని ఏనుగులు ఇవ్వడానికి సిద్ధమని కర్ణాటక సీఎం స్పష్టం చేశారు. కర్ణాటక ఇచ్చిన కుంకి ఏనుగుల ఆరోగ్య సంరక్షణ బాధ్యతలను ఎప్పటికప్పుడు స్వయంగా పర్యవేక్షిస్తారని పవన్ కళ్యాణ్ హామీ ఇచ్చారు. ఇరు రాష్ట్రాల మధ్య స్నేహపూర్వక సంబంధాలు కొనసాగాలని ఆకాంక్షించారు. పవన్ పై కర్ణాటక సీఎం, డిప్యూటీ సీఎం పొగడ్తల వర్షం కురిపించారు. పవన్ కళ్యాణ్ నిబద్ధత, కమిట్మెంట్లను కొనియాడారు. పవన్ కూడా కర్ణాటక ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఢిల్లీ పర్యటన ముగించుకుని నేరుగా తమిళనాడుకు వెళ్లారు పవన్ కళ్యాణ్. చెన్నై విమానాశ్రయంలో ఘన స్వాగతం లభించింది. మాజీ గవర్నర్, తమిళనాడు బీజేపీ నాయకురాలు తమిళిసై ఎం చక్రవర్తి,
అర్జునమూర్తి సహా బీజేపీ నేతలు విమానాశ్రయానికి చేరుకుని పవన్కు ఘన స్వాగతం పలికారు. చెన్నైలోని పవన్ కళ్యాణ్ అభిమానులు, జనసేన కార్యకర్తలు జనసేన జెండాలతో సందడి చేశారు. పవన్ హోటల్ వద్ద తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు నాగేంద్రన్ స్వాగతం పలికారు. ఒకే దేశం ఒకే ఎన్నిక అంశంపై అవగాహన కల్పించేందుకు చెన్నైలోని తిరువాన్మియూర్లోని రామచంద్ర కన్వెన్షన్ సెంటర్లో నిర్వహించిన సదస్సుకు పవన్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. తెలంగాణ మాజీ గవర్నర్, వన్ నేషన్ వన్ ఇండియా తమిళనాడు సమన్వయకర్త తమిళిసై సౌందరరాజన్ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరిగింది. తమిళనాడును వదిలి 3 దశాబ్దాలు గడిచిన తనను ఈ గడ్డ వదలడం లేదన్నారు. తనపై తమిళ నేల ప్రభావం చాలా ఎక్కువగా ఉందని తెలిపారు. తిరుక్కురళ్, మార్షల్ ఆర్ట్స్తో పాటు సినిమా ప్రభావం తనపై ఎక్కువగా ఉండడానికి చెన్నైలో నివసించడమే కారణమని తెలిపారు. తిరువళ్ళూర్ పుట్టిన భూమి, సిద్ధులు నడయాడిన నేల, మురగన్ వెలిసిన నేల, మహాకవి సుబ్రహ్మణ్య భారతి పుట్టిన భూమిగా పవన్ అభివర్ణించారు. తనకెంతో ఇష్టమైన ఎంజీఆర్ పెరిగినా సేవలందించిన భూమి. ఒకే దేశం ఒకే ఎన్నిక అనే అంశంపై తమిళనాడులో అబద్ధపు ప్రచారం సాగుతుందని, దేశం మొత్తం ఒకే ఎన్నిక కావాలని కోరుకున్న వారే ఇప్పుడు ఆ విధానాన్ని వ్యతిరేకిస్తున్నారని పవన్ అన్నారు. ఒకప్పుడు కరుణానిధి జమిలి ఎన్నికలంతే సూపర్ అన్నారని, ఆ విధానం ఇప్పుడు తప్పు ఎలా అవుతుందని తమిళనాడు సీఎం స్టాలిన్ను ప్రశ్నించారు. జమిలి వ్యతిరేకంపై స్టాలిన్ పునరాలోచన చేయాలని కోరారు. ఒకేసారి ఎన్నికలు జరగడం వల్ల ప్రాంతీయ పార్టీలకు, సమైక్య స్ఫూర్తికి ఎలాంటి నష్టం జరగదని స్పష్టం చేశారు. ద్వంద్వ వైఖరితో తమిళ ప్రజలను తప్పుదో పట్టించవద్దని కోరారు. వైఎస్ఆర్సీపీ లాంటి రాజకీయ పక్షాలు ఎన్నికల్లో గెలిస్తే అది తమ గొప్పే అని, ఓడిపోతే ఈవీఎంలు ట్యాంపర్ అయ్యాయని నిలదీస్తున్నాయని పవన్ తెలిపారు. అలా సమయానుకూలంగా ద్వంద్వ వైఖరి ప్రదర్శించే వారే నేడు వన్ నేషన్ వన్ ఎలక్షన్ను వ్యతిరేకిస్తున్నారు. వాళ్ల వైఖరి చూస్తుంటే అత్త పగలగొడితే పాతకుండా, కోడలు పగలగొడితే కొట్టకుండా అనే సామెత గుర్తుకొస్తుందని తెలిపారు. తమిళ యువత ఒకే దేశం ఒకే ఎన్నికల విధానంపై పూర్తి స్థాయిలో అవగాహన తెచ్చుకోవాలన్నారు. తరచూ ఎన్నికలు జరగడం మన భవిష్యత్తుపై ప్రభావం చూపుతుందని హితవు పలికారు. కూటమికి మద్దతుగా ప్రచారం చేయడం తన బాధ్యత అని, గతంలోనూ మహారాష్ట్ర, కర్ణాటక ఎన్నికల్లో ప్రచారం చేశారని, అవసరమనుకుంటే తమిళనాడు ఎన్నికల్లో కూడా ప్రచారం నిర్వహిస్తానని పవన్ కళ్యాణ్ స్పష్టం చేశారు. ప్రజల అభిష్టం మేరకు తమిళనాడులో జనసేన అడుగు పెడుతుందని పవన్ గతంలోనే స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం జనసేన అధినేత హోదాలో పవన్ కళ్యాణ్ 10 రోజుల వ్యవధిలోనే 3 రాష్ట్రాల్లో పర్యటించడం టాక్ ఆఫ్ ది టౌన్ అవుతోంది. దేశం కోసం, యువత కోసం, రైతుల కోసం పవన్ 3 రాష్ట్రాల్లో పర్యటించారు. దేశ ప్రధాని అధ్యక్షత వహించిన ఎన్డీఏ అత్యున్నత స్థాయి సమావేశానికి ఢిల్లీలో, రైతుల సమస్యలు తీర్చేందుకు కుంకి ఎన్నికల కోసం కర్ణాటకలో, దేశ భవిష్యత్ నిర్ణయించే జమిలి ఎన్నికలపై యువతకు అవగాహన కల్పించేందుకు తమిళనాడులో పవన్ చేసిన పర్యటనలు ఆసక్తికరంగా మారాయి.